సో 2025 ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్ మూవీస్ పరంగా చాలా చాలా తక్కువ సినిమాలే బాగున్నాయని ఫీలింగ్ వచ్చినాయి. మిగతా రాడ్లే పడ్డాయి. దీంట్లో బెస్ట్ ఆఫ్ 2025 వెతకాలంటే మాత్రం చాలా కష్టపడ్డాయి. ఈ సినిమా ఆ సినిమా అని చెప్పేసి కూడా కొన్ని సినిమాలు అనిపించినాయి. వాటన్నిటిని లిస్ట్ వేస్తుంటే అరే ఏంట్రా ఇంత బాలేదు ఈసారి అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. కొంచెం బాధ కూడా అనిపించింది అన్నట్టు. బట్ స్టిల్ చాలా సినిమాలు చూశాను. తెలుగులోనే ఇన్ని సినిమాలు అని లేవు. నేను చూసిన అన్ని లాంగ్వేజెస్ మూవీస్ అన్ని కలిపేసి ఒక లిస్ట్ వేసుకున్నా. సో వాటన్నిటి గురించి మాట్లాడేసుకుంది. మళ్ళీ చెప్తున్నా ఇది నా లిస్ట్. కొన్ని సినిమాలు నేను ఇంకా చూడలేదు. హోమ్ బౌండ్ అట్లాంటి కొన్ని సినిమాలు చూడలేదు కాబట్టి అవి లేవు లిస్ట్ లో. బట్ స్టిల్ టోటల్ గా 12 దొరికినాయి. అవే కాకుండా కొన్ని ఆనరబుల్ మెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025 వీడియో వచ్చిందో రాలేదో తెలియదు. రికార్డ్ అయితే చేసేసా. సో అది కూడా చూసేసేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద లిస్ట్. సో నంబర్ 12 గోస్ టు ద డిప్లొమాట్. జాన్ అబ్రహం అప్పుడప్పుడు ఇట్లాంటి కొన్ని సూపర్ సినిమాలు తీసుకెళ్ళిపోయాయి. అంటే లైక్ చాలా సైలెంట్ గా వచ్చేసి దుమారం లేపుతాయి అనమాట. ద డిప్లొమాట్ మూవీ కూడా అలానే ఉంటది. బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఒక పాకిస్తానీ పెళ్లి చేసుకొని మన ఇండియన్ ఉమెన్ అక్కడ చిక్కుకుపోతుంది. అక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న హై కమిషన్ కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఆమెను ఇండియాకి ఎలా తీసుకొచ్చారు అదే స్టోరీ. అంతే, అంతకంటే ఇంకే ఉండదు. దాన్ని వీళ్ళు చూపించిన విధానం ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా ఎంత బాగుంటది అంటే మాత్రం ఇలా తీస్తే ఇంకా బాగుంటది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేయరు. ఎక్కడ కూడా అనవసరంగా దీన్ని జింగోయిస్టిక్ గా ఏదో ఖచ్చితంగా ఇక్కడ ఎమోషన్ తెప్పియాలని తెప్పియాలి. ఎక్కడ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తూ ఉంటది. ఎమోషన్స్ చాలా బాగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా విమెన్ ని కొంతమంది ఎలా ట్రీట్ చేస్తారో చూపించిన విధానం చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతాయి. కొన్ని సీన్స్ ఫెంటాస్టిక్లీ రిటర్న్, ఫెంటాస్టిక్లీ పర్ఫార్మ్డ్, మస్త్ అనిపిస్తూ ఉంటది. ముఖ్యంగా ఎవరైతే అమ్మాయి క్యారెక్టర్ చేశారో చాలా చాలా బాగుంటది అంటూ లాస్ట్ వరకు కూడా మంచి అనిపించింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది అండర్ 2 hours ఎంత ఉంటుంది అంతే. ఎక్కువ సేపు ఉండదు సినిమా. ఎంత కావాలో అంతే పెట్టుకొని బాగా తీశారు. ఇంకా చూడలే అంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. నంబర్ 11 గోస్ టు కాంతారా చాప్టర్ 1. ఏంట్రా నీ లిస్ట్ లో ఇంత కింద పెట్టుకున్న కాంతారా చాప్టర్ 2 అంటే మాత్రం ఇట్స్ అ గుడ్ మూవీ. ఇట్స్ రియలీ రియలీ గుడ్ మూవీ. నాకు అంత బాగా అనిపించలేదు. చెప్తున్నా కదా ఫస్ట్ హాఫ్ లో ఆ కామెడీ అంతా కూడా కొంచెం సినిమాని ఆగం పట్టించేసారు. అట్లా అవసరం లేదు, అనవసరంగా సినిమాలో కామెడీ పెట్టారనిపించింది. అంటే కాంతారా ఫస్ట్ పార్ట్ లో కామెడీ చాలా బాగుంటది, చాలా బాగా సెట్ అయింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఈ సినిమాకి ఈ స్టోరీకి అది అవసరం లేదు. క్లైమాక్స్ దిమ్మ తిరిగింది. అంటే కొంతమందికి ఇది ఆల్రెడీ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్నా. ఆనెస్ట్లీ నాకైతే మాత్రం అది ఎక్కలేదు. ఓకే ఏదో వెళ్తుంది అనుకున్నా. హీరోయిన్ ని విలన్ గా చేయడం చాలా బాగుంది అనిపించింది. స్పాయిలర్స్ అనకండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇది. సో అండ్ నాకు మస్తు అనిపించింది. పెట్టిన డబ్బులు, పెట్టిన బడ్జెట్, ప్రతి సీన్ లో, ప్రతి షాట్ లో, ప్రతి దానిలో కనబడింది. ఒక షాట్ లో ఏకంగా మనకి వాటర్ క్యాన్ కనబడుతూ ఉంటుంది. అంత డీటెయిలింగ్ ఉంటుంది అనమాట సినిమా. బట్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా పండింది. ఎమోషన్ బాగా పండింది. మరి నేను చెప్పినట్టుగానే కామెడీ కొంచెం అటు ఇటు చేసింది అన్నట్టు. అది కనుక వాళ్ళు తక్కువ చేసి ఉంటుండే ఇంకా బాగుండేది. 3 hours 2 hours 45 minutes ఉంటుండే. అంత లెంత్ ఉండకుండా 2 hours 30 సెట్ అయిపోయింది సినిమా. నాకైతే నచ్చింది. బట్ దీనికంటే ఇంకా బెటర్ సినిమాలు చూసానని ఫీలింగ్ వచ్చింది ఇయర్ లో. నంబర్ 10 గోస్ టు వష్ లెవెల్ 2. వష్ ఫస్ట్ మూవీనే మొన్న చూసే ఈ సినిమా వచ్చిందని చెప్పేసి, కాబట్టి నేను అంత బాగా చెప్పలేకపోతున్నా. అండ్ రీసెన్సీ బయాస్ ఉంటుందని చెప్పేసి కొంచెం పెట్టాల్సి వచ్చింది. అండ్ ఆల్సో నాకు వష్ ఫస్ట్ పార్ట్ ఎక్కువ బాగా నచ్చింది భయ దీంట్లో. అంటే చెప్తాను కదా వష్ లెవెల్ 2లో కొన్ని సీన్స్ ఉంటాయి ప్యాంటు తడిచిపోతాయి. నేను ఆ సినిమా రివ్యూ ఇవ్వలేకపోయినా. నాకు అసలు ఆ టైం ఇంకా రిగ్రెట్ అవుతుంది రివ్యూ ఇవ్వాలని చెప్పేసి. ఇంకా చాలా మంది చూసేవాళ్ళం తెలియదు నాకు. కానీ ఫెంటాస్టిక్ మూవీ, చాలా చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ నాకు ఫస్ట్ మూవీ ఇంకా చాలా బాగా ఎక్కింది. వీళ్ళు ఎంత తక్కువ బడ్జెట్ పెడుతున్నారో తెలియదు కానీ చాలా చాలా బాగా పెట్టుకున్నారు. శైతాన్ బాగుందా, వష్ బాగుందా అంటే వష్ బాగుంది. వష్ లెవెల్ 2 దాన్ని చాలా మంచి కంటిన్యూషన్ పెట్టుకున్నారు. క్యారెక్టర్స్ అవన్నీ ఎక్కుతా ఉంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒరే నువ్వేంట్రా ఇలా ఉన్నావు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఫెంటాస్టిక్ రిటర్న్ మూవీ. గుజరాతీ సినిమా. ఇంకా చూడలే అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఏ ఓటీటీలో ఉందో తెలియదు భయ, ఒకసారి గూగుల్ కొట్టేసి తెలుస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ గోస్ టు స్టోలెన్ మూవీ. ఈ సినిమా గురించి నాకు ఏది తెలియదు భయ. ఈ సినిమా ఈ ఇయర్ వచ్చిందని కూడా తెలియదు నాకు. అవసరం లేదు, ఈ ఇయర్ లో చూసాను నేను. ఈ ఇయర్ లో వచ్చింది అనుకుంటే టెక్నికల్ అమెజాన్ ప్రైమ్ లో చూసాను ఈ సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ రియలిస్టిక్ మూవీస్ ఐ సీన్ ఇన్ దిస్ ఇయర్. మామూలుగా ఉండదు. నార్మల్ జనాలు తమ్ముడిని పికప్ చేసుకోవడానికి అన్న రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఆ రైల్వే స్టేషన్ లో ఒక అమ్మ దగ్గర ఉన్న పాపని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఆ పాపని కాపాడదాం అని చెప్పేసి ఈ అన్నదమ్ములు హెల్ప్ చేస్తారు. అక్కడ నుంచి ఈ అన్నదమ్ములు ఎంత పెద్ద తతంగంలో ఇరుకపోతారంటే వీళ్ళు అసలు ప్రాణాలతో బయటకు పడతారా లేదా అనేది ఉంటది. దిస్ ఇస్ ద లైన్. ఏంట్రా అనుకోకండి, బేసిక్ స్టోరీ ఇంతే ఉంటది. ఇదే థిన్ లైన్ లో జరుగుతూ ఉంటది. ఒక్కొక్క సీన్ ఎస్కలేట్ అవుతా ఉంటది భయ్య. 1 hour 30 minutes ఎంత ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది సినిమా. గట్టి కొడితే 1 hour 35 ఎంత ఉంటుంది. ఆ 1 hour 35 minutes ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ వరే ఏమైతుందా వీళ్ళకి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఇట్ వాస్ డన్ సో వెల్. ఫెంటాస్టిక్లీ రిటర్న్, ఫెంటాస్టిక్లీ పర్ఫార్మ్డ్, మస్త్ అనిపించిన సినిమా. చాలా చాలా బాగుంది. ఈ సినిమాని చాలా మంది చూడలేదు ఇంకా, ఖచ్చితంగా చూడండి. హిందీ సినిమా బట్ స్టిల్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ కాకండి ఈ సినిమా అయితే మాత్రం. స్టోలెన్. అండ్ నెంబర్ 8 గోస్ టు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా గురించి నాకు ఏది తెలియకుండా భయ్య. ట్రైలర్ చూసినా ఓకే అనిపించింది. మంచి ప్రిమైజ్. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారు. పెళ్లి కూడా కొంచెం పొలిటీషియన్ టైప్ ఉంటాడు. ఆ వీడియో తీసిన మెమరీ కార్డ్ పోతుంది. అక్కడ నుంచి ఏం జరిగిందనే సినిమా చాలా స్మూత్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి క్యారెక్టర్స్ తోటి అలా వెళ్ళిపోయింది భయ్యా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక తెలుగు సినిమా ఇంత బాగా తీసారనే ఫీలింగ్ వచ్చింది. నాకు ఇక్కడ రిగ్రెట్ అనిపించేది ఏంటంటే వీళ్ళు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల చాలా మంది తెలుగు వాళ్ళు చూడలేదేమో ఈ సినిమా. ఆలేదు అనుకుంటారు, తెలియదు నాకు. ఫస్ట్ చాలా మంచి అనిపించింది. ముఖ్యంగా పెళ్లి కొడుకు క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా చాలా బాగున్నాడు. ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ మెనీ మూవీస్. హీరోయిన్ లవ్ స్టోరీ కానీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో ఉండే లవ్ స్టోరీని, వాటన్నిటిని చాలా స్మూత్ గా చాలా బాగా పెట్టుకున్నారు. ఎక్కడ అతి చేయలేదు. మన తెలుగు సినిమా ట్రూప్స్ కనబడతా ఉంటే బట్ అనవసరంగా
హద్దు ఎక్కడ దాటలే, ఎంత పెట్టాలో అంత పెట్టారు, నీట్గా అనిపించింది, క్లీన్గా అనిపించింది. ఒక 2 గంటలు మంచి సినిమా చూసాను రా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడు ఎక్కడ వస్తుందో తెలీదు, ఖచ్చితంగా చూడండి. మంచి టైం అనిపించింది నాకైతే మాత్రం. అండ్ నెంబర్ 7 గోస్ టు కోర్ట్. నాని గారి మీద ఏ రేంజ్ నమ్మకం ఉందంటే మాత్రం ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడకండి అన్నప్పుడే నాకు కొంచెం ఈ సినిమా అంత బాగుంటుందా అనుకున్నా. బట్ స్టిల్ ఈ సినిమా బాగాలేకున్నా హిట్ 3 చూడకుండా ఉండాల్సిందే అనేది మాత్రం వేరే విషయం. కానీ కోర్ట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ మూవీ. బాక్స్ వానికి కేసు, మంగపతి అనే ఒక క్యారెక్టర్, ఆ ఇద్దరు పిల్లల మధ్యలో లవ్ స్టోరీని చాలా క్లీన్ గా నీట్ గా ఇక్కడ కూడా హద్దు మీరి అనవసరమైన సీన్లు పెట్టకుండా చాలా నీట్ గా చూపించారు. సెకండ్ హాఫ్ వేరే టాంజెంట్ లోకి వెళ్ళిపోయింది అండ్ ఐ వాజ్ లవింగ్ ఇట్. లిటరల్ గా ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి థియేటర్ లో ఒక హీరో ఎలివేషన్స్ పడ్డే రేంజ్ లో జనాలు ఎగురుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇట్ వాస్ డన్ వెరీ వెరీ వెల్ ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్. నిజంగా చెప్పు, ఆ ఇద్దరు పిల్లలు క్లైమాక్స్ లో జస్ట్ పెళ్లి రీక్రియేట్ చేస్తున్నారంటే మాత్రం నాకు సరే భయ్యా అని ఫీలింగ్ వచ్చింది. అది ఒక్కటే తప్పింది కాబట్టి కొంచెం లిస్ట్ లో వెనక పెట్టాల్సి వచ్చింది. బట్ ఇట్స్ రియలీ రియలీ గుడ్ మూవీ. మ్యూజిక్ వైజ్ గా, రైటింగ్ వైజ్ గా, క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ గా నీట్ గా పెట్టుకున్నారు. కోర్ట్ మూవీ ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి భయ్యా. ఇట్స్ రియలీ బిగ్ ఐ ఓపెనర్. మంచి అనిపించింది. సినిమా ఫిబ్రవరిలో వచ్చింది. మంగపతి క్యారెక్టర్ గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నాం. నెంబర్ 6 ఒక చైనీస్ మూవీ నేజా 2. ఈ సినిమా చూసి అర్థం కావాలంటే నేజా 1 చూడాలి. కాబట్టి నేను ఫస్ట్ ఆ మూవీ చూసాను, తర్వాత ఈ మూవీ చూసాను. ఈ మూవీ దగ్గర 2.2 బిలియన్ ఎంతో కొట్టింది భయ్యా టోటల్ వరల్డ్ వైడ్ గా. వన్ ఆఫ్ ద బిగ్ మూవీస్. నాకు ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. అంటే టెక్నికల్ సినిమాలో నేను ఇప్పటివరకు నెవర్ బిఫోర్ సీన్ స్టోరీ ఉందా, నెవర్ బిఫోర్ సీన్ వాట్ ఈస్ ఎమోషన్స్ ఉన్నాయని కాదు. జనరల్ మనం చాలా హాలీవుడ్ యానిమేషన్ మూవీస్ లో చూసినట్టే స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మూవీ ఏదైతే జరిగిందో దాని కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. యానిమేషన్ సీన్స్ పడతా ఉంటే ఎలివేషన్ పడాల్సిన టైంలో ఎలివేషన్ చాలా చాలా బాగా పడ్డాయి. కామెడీ వర్కౌట్ అయింది. మేజర్ ఒక ఎమోషన్ సీన్ పడుతుంది. దానికోసం 2 సినిమాలు బిల్డ్ చేసిపోయా. ఆ సీన్ పడ్డప్పుడు అయితే మాత్రం కళ్ళకించి నిలువారిని. అక్కడ నుంచి సినిమా ఎటో వెళ్ళిపోయింది. యానిమేషన్ కోసం థియేటర్ లో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. కానీ బట్ స్టిల్ ఇంకా చూడలేదంటే మాత్రం నేజా 2, నేజా 1 అండ్ నేజా 2. నేజా 1 కంటే నేజా 2 యానిమేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. తెలుగులో ఉందో లేదో తెలియదు కానీ హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, మేబీ చైనీస్ లో. నేను చైనీస్ లో చూసిన, సో చూసేయండి, చాలా బాగుంది. సో నంబర్ 5 గోస్ టు లోకా చాప్టర్ 1. లోకా చాప్టర్ 1 లో ఆ సినిమాటిక్ యూనివర్స్ పార్ట్ మాత్రం తీసేస్తే నాకైతే మాత్రం ఇట్స్ నియర్ పర్ఫెక్షన్ మూవీ. అంటే లైక్ కరెక్టే దానిలో కాంట్రవర్సీలు జరిగినాయి, ఏంట్రా మలయాళం సినిమాలు నచ్చుతాయి, తెలుగు సినిమాలు నచ్చవు, ఇట్లాంటి సొల్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు పెట్టుకున్న సెటప్ చాలా కంటెంట్ గా జరుగుతుంది. ఒక బెంగళూరులో ఒక కాలనీ, ఆ కాలనీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వీటన్నిటి మధ్యలో ఒక మిసాజినిస్ట్ అయిన విలన్ చాలా నీట్ గా ఇక్కడ కూడా అతి చేయకుండా చాలా బాగా పెట్టుకున్నారు. సీన్స్ కూడా చాలా నీట్ గా పడతా ఉంటాయి. కామెడీ వేలింది నాకు. ఆ సెటప్ పే ఆఫ్ మెల్లగా మెల్లగా రివీల్ అవుతూ వస్తుంటే ఇంటర్వెల్ టైం కి నాకు పిచ్చి లేచిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 2025 ఫర్ మీ లోకా ఫస్ట్ హాఫ్. అక్కడ నుంచి సినిమా కొంచెం సినిమాటిక్ యూనివర్స్ అట్ వెళ్ళిపోయాం కానీ విలన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. నాకైతే మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది. టూ గుడ్ వై నిజంగా నాకైతే మాత్రం టూ గుడ్ అనిపించింది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుంటా. మలయాళంలో అది టాప్ అనుకుంటా ఇప్పుడు. అది చాలా చాలా బాగుంది సినిమా. ఇంకా చూడలేదంటే మాత్రం జియో హాట్ స్టార్ లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నేను మలయాళంలో చూసిన. టూ గుడ్. మ్యూజిక్ అయితే కేక మస్త్ ఇచ్చిండు. జేక్స్బీ జాయ్ కుమ్మోదలేషన్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సో స్పీకింగ్ ఆఫ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్, నంబర్ 4 ఆఫ్ దిస్ లిస్ట్ ఈస్ F1 ఫార్ములా 1. బ్రో ఈ సినిమా నేను PCX లో మిస్ అయినా. అంటే ఈ PCX లో వాళ్ళు ఫ్లాట్ ఫార్మాట్ వేసి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండేది, అది వేరే విషయం. కానీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మాత్రం మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ మిస్ అయ్యారన్న నా ఫీలింగ్. ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. రివ్యూ ఇచ్చినప్పుడు కూడా థియేటర్ బొమ్మ అని చెప్పినాను. సన్నీ హేస్ క్యారెక్టర్ ఆల్రెడీ మీకు నచ్చుతా ఉంటుంది. బట్ క్లైమాక్స్ లో ఒక బిట్ ఉంటుంది, తెలుస్తున్నా లేదా అనే టైంలో కార్ ముంగట కెమెరా పెట్టేసిండు. అంటే లైక్ లిటరల్ గా వీఆర్ సీయింగ్ ఓన్లీ రోడ్, కార్ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అక్కడ అన్ని మనకు అడ్డంకులు వస్తా ఉంటాయి, ఇక్కడ తగులుతా అని చెప్పేసి నీకు గుండె ప్యాంట్లకు వచ్చేస్తా చూసినావా, ఆ సీన్ కోసం నువ్వు థియేటర్ అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. సన్నీ హేస్ క్యారెక్టర్, ఆ రైటింగ్ అదంతా కూడా నువ్వు చాలా సినిమాలు చూసినట్టు అనిపించిన. కానీ F1 హ్యాస్ అ హార్ట్, ఆ హార్ట్ కనబడుతూ ఉంటుంది నీకు. అండ్ ఒక అండర్ డాగ్ స్టోరీని ఇంత బాగా కూడా చెప్పొచ్చా, చాలా సినిమాలో చూసినట్టే ఉన్నా కానీ ఇంత బాగా ఎలా చూపించినావు అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ, ఆ స్కేల్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఆ మ్యూజిక్, పీక్ 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 సినిమా అంటే F1 అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా మిస్ అయ్యారంటే మాత్రం, మీరు థియేటర్లో మిస్ అయ్యారంటే మాత్రం జాలేస్తుంది నాకైతే మాత్రం. చాలా 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 మంచి అనిపించింది థియేటర్ చూస్తుంటే మాత్రం. మీరు చూసారా F1? మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. PCX లో చూసిన వాళ్ళు దాని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. PCX లో మిస్. అండ్ నంబర్ 3 గోస్ టు మహావతార్ నరసింహ. ఈ సినిమా మీద నాకు నిజంగా చెప్తున్నా ఎక్స్పెక్టేషన్స్ ఏవి లేకుండే. ఓకే ఒక యానిమేటెడ్ మూవీ వస్తుంది, బాగా చేస్తే హ్యాపీ, ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, బాగుంది అనిపించింది, ఇలాంటి సినిమాలు రావాలనిపించింది. థియేటర్కి వెళ్ళిన తర్వాత 2 గంటలు నన్ను ఇట్లా హుక్ చేసి పాడేసిండు. నిజంగా చెప్తున్నా, నేను ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్స్, ఎమోషన్ వర్కౌట్ అయ్యేది. ప్రహ్లాద క్యారెక్టర్ ఆల్రెడీ భక్త ప్రహ్లాద వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఈ సినిమాలో ఎమోషన్ అలానే వర్కౌట్ అయింది, యానిమేషన్ వర్కౌట్ అయింది. నేను చెప్తున్నా వీళ్ళ బడ్జెట్ చాలా 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 తక్కువ, వాళ్ళు చెప్పేదానికంటే చాలా తక్కువ. చేసిన వాళ్ళు గట్టి కొడితే 12 మంది ఎంతమంది యానిమేటర్స్ టోటల్ గా. ఇంత సూపర్ గా ఎలా వర్కౌట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మధ్యలో ఇట్లా బార్స్ మధ్యలో 3D ఎఫెక్ట్ ఒకటి ఇచ్చారు. 3rd టైం 4th టైం చూస్తుంటే అది అవసరం లేదనిపించింది. అది ఒక్కటే నిట్పిక్ తప్ప నాకు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ వాచెస్ కదా భయ్య. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో ఉందిలే చూద్దాంలే అనుకుని పోయిన థియేటర్ కి పిచ్చి లేసిపోయింది. నా రివ్యూ చూడండి, నేను కార్ లో కూర్చొని ఇది ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళు అని చెప్తా. ఒక
ఎమోషన్ తో మాట్లాడిన రివ్యూలో అది నిజం భయ్య. నిజంగా మహావతార్ నరసింహ లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఈ సినిమా ఆడింది 300 సంథింగ్ ఏదో కోట్లు కొట్టింది. ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలి. ఇండియన్ ఫిల్మ్స్ లో యానిమేటెడ్ ఒక ఇండస్ట్రీ క్రియేట్ కావాలి. ఇంకా చాలా రావుతున్నాయి. బాహుబలి థియేటర్నల్ వారి కోసం వెయిటింగ్ నేను. మహావతార్ నరసింహ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. రావాల్సిన సినిమా ఇంకా మహావతార్ పరశురామ్ ఉంటది, దానికోసం చాలా వెయిట్ చేస్తున్నా. నాకు మస్తు అనిపించింది. ఆ సినిమా నా లిస్ట్ లో నంబర్ 3 మహావతార్ నరసింహ. నంబర్ 2 గోస్ టు ధురంధర్. అరే ధురంధర్ నే నంబర్ 2 లో పెట్టినా అంటే నంబర్ 1 గురించి ఏంట్రా అంటే మాట్లాడదాం 2 నిమిషాలు. కానీ ధురంధర్ లాంటి సినిమా ఎవరు చేయలేరు భయ్య. అండ్ టెల్లింగ్ యూ ధురంధర్ కాంట్ బి రీక్రియేటెడ్. అంటే ఇప్పుడు మనం కేజీఎఫ్ చూసి కేజీఎఫ్ నుంచి కబ్జాలు ఆ సినిమా ఈ సినిమా అని చెప్పేసి బాహుబలిని చూసి ఇంకేదో సినిమాలు ట్రై చేశారు కదా. ధురంధర్ లాంటి సినిమా యూ కాంట్ రీక్రియేట్. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏ సినిమా ఇవ్వలేదు. నిజంగా ధురంధరే ఇవ్వగలుగుతుంది. పార్ట్ 2 కోసం అంత పిచ్చోళ్ళకి వెయిట్ చేస్తున్నాం. ఐ థింక్ ఈ రికార్డింగ్ అయ్యే లోపల 1000 కోట్లు కొట్టేసింది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎటో వెళ్ళిపోతుంది. కలెక్షన్స్ అసైడ్ 3 గంటలు 34 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ 2 గంటలు ఉంది. నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అది ఎంతసేపు రాని ఇక్కడ అనిపించలేదు. పీక్ రైటింగ్. క్లైమాక్స్ లో ఎప్పుడైతే అక్షయ్ ఖన్నాతో ఒక సీన్ పడుతుంది, అసతోమ సద్గమయ పడుతుంటే గుండె జారిపోయింది. ఇంత కన్విక్షన్ తో ఎలా రాసావు. అందులోనూ రియల్ లైఫ్ ఈవెంట్స్ ని ఎక్కడ కూడా ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో కేసులు వేస్తాడని ఎక్కడ కూడా భయపడకుండా అంత నీట్ గా, అంత క్లీన్ గా, అంత బాగా ఎలా చూపించావు. ఎమోషన్ అంత బాగా ఎలా వండింది. 26:11 సీన్ నాకు అర్థం కావట్లేదు. 3-4 మినిట్స్ బ్లడ్ ఇట్లా బాయిల్ అయిపోయింది. నాకైతే మాత్రం చూస్తుంటే కళ్ళకించి నీరు కారుతున్నాయి. ఇంత దారుణం జరిగింది. ఈ దారుణాన్ని వీళ్ళు ఇన్ని రోజులుగా వైట్ వాష్ చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ స్పై యూనివర్స్ అని చెప్పేసి ఏదేదో దరిద్రమైన సినిమాలని మన నెత్తి మీద కొట్టేసి పాకిస్తాన్ ఒక సాఫ్ట్ లైట్ లో చూపిద్దాం ట్రై చేశారు చూసారా. దురంధర్ ఒక్క సినిమాతో నీటిని పట్టా పంచలు చేసింది. వరల్డ్ మొత్తం మాట్లాడుతుంది సినిమా. పాకిస్తాన్ అయితే మాత్రం ఏడుస్తుంది. 20 మిలియన్ పైరేటెడ్ కాపీస్ వచ్చినాయట దురంధర్ మీద. అంటే వాళ్ళు అట్లా చూస్తున్నారు, కేసేస్తాం పొంగేస్తున్నాం ఇంకా అరుస్తున్నారు. ఏమో దురంధర్ 2 ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారో నాకు తెలియదు, కానీ దురంధర్ 1 వాస్ దాట్ ఎక్స్పీరియన్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ 2025. పిచ్చి ఎక్కేసింది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. నేనేం మాట్లాడాలనుకున్నా ఆల్రెడీ మాట్లాడేసాను, కానీ ఇంకా చాలా మాట్లాడదు. దురంధర్ రియల్ లైఫ్ స్టోరీ మీద ఆల్రెడీ నేను బాను బెజ్జంకిలో వీడియో చేశాను. ఇంకా చూడాలంటే మాత్రం చూసేయండి, మస్తు ఉంటుంది వీడియో కూడా. అదనుకున్నా కానీ దురంధర్ 2 విల్ బి నంబర్ 2 ఇన్ మై లిస్ట్. సో నంబర్ 1 రాకముందు కొన్ని ఆనరబుల్ మెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సినిమాలు నాకు బాగా అనిపించినాయి, బట్ అవి లిస్ట్ లోకి ఎంటర్ కాలేకపోయినాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం కేసరి చాప్టర్ 2 మనకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని బేస్ అయిపోయి ఒక కోర్ట్ డ్రామా చేశారు. ఒక్కొక్క సీన్ డైమండ్ అనిపించింది. అక్షయ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ గానీ అక్కడ సీన్స్ గానీ చాలా బాగా రాసుకున్నారు. అది సూపర్ అనిపించింది అన్నట్టు. రియలీ ఫెంటాస్టిక్ వాచ్. అండ్ చావా వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. నాకైతే మాత్రం సినిమాలో కొన్ని అనిపిస్తాయి, వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల కొన్ని చేశారు, బట్ మస్త్ అనిపించింది. క్లైమాక్స్ అయితే మాత్రం ఇప్పటికీ గుర్తుంది. జగదంబే అన్నప్పుడల్లా కూడా గుండె తరుక్కుపోతా ఉంటుంది సినిమాలో క్లైమాక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ భయ్యా. నాకు మస్త్ అనిపించింది. ఇంకా చూడలేదంటే మాత్రం ఏం చేస్తున్నారా నువ్వు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. చూడు. అండ్ శేఖర్ కమ్లా గారి కుబేరా మూవీ 3 hours 10 minutes భయ్యా. అంతసేపు లాగాల్సిన సినిమా కాదు. చాలా సింపుల్ స్టోరీ లైన్. దాన్ని చాలా బాగా చూపించారు. సింపుల్. ఒక బిచ్చగాడు చచ్చిపోతే తగలెట్టడానికి కూడా ఏమీ లేని పరిస్థితి ఒకటి చూపిస్తాడు. డబ్బులు ఉన్నప్పుడు మనం ఎలా సాగదంపాడు ఒక సీన్, ఒక పాట పడుతుంది. అంతకంటే ఇంకేం చెప్పలేం. దాన్ని చాలా బాగా చూపించారు. రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. క్లైమాక్స్ ఇస్ వెరీ వెల్ డన్. సినిమా టూ లాంగ్ అంతే. అండ్ రైడ్ 2 మూవీ చూసాను. అజయ్ దేవగన్ గారు ఒక సీక్వెల్ ఇంత బాగా రీక్రియేట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. రియల్లీ వెల్ డన్. మస్త్ అనిపించింది నాకు రైడ్ 2 మూవీ. రైడ్ 1 మూవీ లానే ఉంటుంది. రైడ్ 2 కూడా బాగా అనిపించింది. లైక్ ఎక్కడ కూడా ఓవర్కి వెళ్ళలేదు. సేమ్ ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఉంటాయి కానీ, బట్ నాకైతే మాత్రం సినిమా నచ్చింది. ఇంకా చూడడానికి మాత్రం ఒకసారి ట్రై చేయండి. అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు సలార్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ భయ్యా. నిజంగా అంటే నేను స్టోరీ అవన్నీ కూడా సెకండ్ హాఫ్ కి నూకేసిన. నాకు పవన్ కళ్యాణ్ చూపెట్టు అంతే. నాకు పిచ్చి అని నచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ లో బొక్కలు అనిపించినాయి. విలన్ బొక్క జోకర్ గా చేసేసి అవన్నీ ఉన్నాయి కానీ, ఆ బొక్కలు ఉన్నా కానీ ఐ లైక్ ద మూవీ. నాకు మంచి అనిపించింది. బట్ స్టిల్ లైక్ బొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ యా నాకైతే మాత్రం దే కాల్ హిమ్ ఓజీ నచ్చింది. మీ థాట్స్ ఏందో చెప్పండి దాని మీద. 11 అనే ఒక మూవీ వచ్చింది, నవీన్ చంద్ర గారి మూవీ. క్లైమాక్స్ వరకు ఎవడ్రా కిల్లర్ అనే ఫీలింగ్ బాగా తీసుకెళ్ళారు. స్క్రీన్ ప్లే అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చూడలేదంటే మాత్రం యువర్ మిస్సింగ్ భయ్యా. ఖచ్చితంగా చూడండి 11. ఇవి సినిమాలు కావు కానీ 2 సిరీస్లు భయ్యా నాకు మస్త్ అనిపించింది. ఒకటి కాఫ్ అనే ఒక హిందీ సిరీస్ వచ్చింది, హారర్ సిరీస్. అది పీక్ చాలా బాగుంది. ఢిల్లీ లాంటి సిటీలో అమ్మాయిలకి నిజంగానే రక్షణ ఉందా, రక్షణ నిజమేనా, దాంట్లో ఒక హారర్ ఎలిమెంట్ పెట్టి ఒక బలలా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని సీన్స్ పెడతా ఉంటాడు. చాలా బాగుంటది. క్లైమాక్స్ లో ఒక దయ్యం పట్టే సీన్ ఉంటుంది. స్పాయిలర్ అనుకోకండి. టూ గుడ్. చాలా బాగుంది. ఇంకా చూడాలంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఇదే కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 బ్రో, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. నేను ఇప్పటివరకు 2 రివ్యూలు చేశాను, ఒక స్పాయిలర్ టాక్ చేశాను. ఇంకా చూడాలంటే మాత్రం చూసేసేయండి. దిస్ ఈజ్ సినిమా మూమెంట్ నాకైతే మాత్రం ఇప్పటివరకు. చాలా మందికి ఓవర్ అనిపిస్తుంది కానీ నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్, సోప్రానోస్, ద వైర్, డార్క్ ఈ సిరీస్ ఎట్లా ఉన్నాయో ఇదే స్టేజ్ కి స్ట్రేంజర్ థింగ్స్ కూడా వెళ్ళిపోయింది. ఇంకో ఎపిసోడ్ వచ్చేది ఉంది, బట్ స్టిల్ నాకు అర్థమైపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్. నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది. ఇంకా చూడాలంటే మాత్రం చూసేసేయండి. సో యా, నెంబర్ 1 బెస్ట్ మూవీ ఆఫ్ 2025 ఫర్ మీ ఈస్ లిటిల్ హార్ట్స్.
ఏంటి 'లిటిల్ హార్ట్స్‌ని నంబర్ 1 ఎలా పెట్టావురా' అనుకోకండి భయ్య. చెప్తున్నా, సినిమా జరిగేది సైనిక్‌పురి, వాయుపురి అండ్ ఆల్సో ఈసీఎల్ ఈ ఏరియా మారేడుపల్లి ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఒకటి చెప్పేస్తున్నా, సినిమా నేను థియేటర్‌లో 7 సార్లు చూసాను. 7 సార్లు నాకు కామెడీ వర్కౌట్ అయింది. 7 సార్లు క్లైమాక్స్ ఏదైతే 1 మినిట్ రీల్ జరుగుతుందో, ఒక బిట్ నడుస్తూ ఒకటి ఉంటుంది చూసారా, వేరే లెవెల్ ఫీల్స్ వచ్చింది నాకు. మస్త్ అనిపించింది. క్యారెక్టర్స్ అన్నీ ఎక్కినాయి. రాజీవ్ కనకాల గారు చాలా రోజుల తర్వాత అరే ఏం బండిదిరా అని క్యారెక్టర్ కనిపించింది నాకు. ప్రతి సీన్ నవ్వొస్తా ఉంది. జయకృష్ణ డబ్బింగ్, ఒకటి మౌలి వాళ్ళ ఆ లవ్ స్టోరీలో ఇన్నసెన్స్, మనోడి పులిహోర కలిపే విధానము, ఎవ్రీథింగ్ వర్క్ బ్రో. నాకైతే మాత్రం కాత్యాయని బోన్ చేసావు ఏ రేంజ్ ఎక్కిందంటే నాకు ఒక 1 మంత్ ఒక ట్రాన్స్లో ఉండిపోయాను నేను. అంత బాగా అనిపించింది. ముఖ్యంగా లైక్ కాత్యాయని నా లవ్ చేయవే కంటే నాకు ఇది బాగా ఎక్కేసింది. ఎక్కడ సినిమా సీరియస్ అయిపోతుందని లోపే కామెడీ తీసుకొచ్చి వర్కౌట్ చేశాడు చూసావా, చాలా చాలా కష్టము. దే డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. తెలుగులో ఈసారి అరే సేవియర్ అంటే మాత్రం నాకు ఖచ్చితంగా 'లిటిల్ హార్ట్సే'. నాకైతే మాత్రం ఇంకొక రిగ్రెట్ ఏమనిపించింది తెలుసా, 'లిటిల్ హార్ట్స్' లాంటి సినిమా ఇంకెక్కువ ఆడాల్సింది. 50 కోట్లు 100 కోట్లు చేయాల్సిన సినిమా, ఆ రేంజ్ పొటెన్షియల్ ఉన్న సినిమా ఎందుకు ఆడలేదని ఫీలింగ్ వస్తుంది నాకు. మేబీ ఓటీటీయో మేబీ తెలియదు కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ రావాలి. చాలా రిలేటబుల్ కాంటెంట్ నాకుంది పర్సనలీ. బట్ స్టిల్ అట్లా అనుకున్నా కానీ చాలా సార్లు చూశాను, చాలా సార్లు నవ్వుకున్నాను. అది నాకు ఈ ఇయర్లో కుదరలేదు. ఈ సినిమా చేసింది అది. సో 'లిటిల్ హార్ట్స్' ఆల్ ద వే ఫర్ మీ. మీకు ఉందా 'లిటిల్ హార్ట్స్' లిస్ట్లో ఎక్కడ పెట్టుకున్నారు? నంబర్ 1 నాకైతే నంబర్ 1. ఏంట్రా నంబర్ 1 పెట్టుకున్నా అని చెప్పేసి నన్ను అనుకోకండి. నా టేస్ట్ ఏంటి ఇట్లా ఉందని అనుకోకండి. ఇది నా లిస్ట్. మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, దిస్ ఇస్ మై లిస్ట్ ఆఫ్ బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025. కరెక్టే, కొన్ని అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించవచ్చు మీకు, కొన్ని ఏంట్రా ఇవి పెట్టావు అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ మై లిస్ట్. మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. మీరు అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి ఏ చేసినా చేయకుండా, అగ్రీ చేసినా డిసగ్రీ చేసినా. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి, మాట్లాడేసుకుందాం. వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025 ఆల్రెడీ చేసేసి ఉన్నాను అనుకుంటా, అది కూడా చూసేసేయండి. దాన్ని కూడా డిసగ్రీ చేస్తారా అగ్రీ చేస్తారా చెప్పేయండి. అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026 అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. అది కొన్ని రోజుల్లో వస్తుంది, బట్ మాట్లాడదాం వాటి గురించి కూడా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై గైస్.